ఏం మాట్లాడాలి? మాట్లాడేది ఉంటే అక్కడైనా మాట్లాడొచ్చు, ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడాలని రూల్ ఏం లేదు. ఉంటే ఒక 1 year 2 years ఉంటామా? అమ్మ నాన్నని చూడకుండా ఉంటామా అన్ని రోజులు? ఉండలేము. మరి అమ్మ నాన్నలు అప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు? నిన్ను మ్యారేజ్ చేసుకుని పోతే ఎట్లుంటారు? నా అమ్మ నాన్నలేమో అక్కడ ముస్లిం. నాకు అసలు ఇదంతా కాదు, నాకు నువ్వే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు నాకు ఇదంతా వద్దు, నాకు నువ్వే కావాలి. ఇదంతా వద్దు. ఏంటి అసలు వీళ్ళు ఎవరు? మా ఫ్రెండ్స్ లే రాజీ. మీ ఫ్రెండ్స్ అయితే ఇట్లా తీసుకొస్తావా? ఏం చెప్పలేదు రాజీ. ఏం చెప్పలేదు ఏంటి? తెలిసింది కదా. ఇప్పుడు ఇద్దరు తెలిసింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. అది ఇంకా ఇంత అవుతుంది కదా, అప్పుడు నేనే కదా బ్యాడ్ అయ్యేది. నేను బ్యాడ్ అవుతా, నువ్వు కాదు చందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? మా ఫ్రెండ్స్ మేము మాట్లాడదామని తెచ్చాను. అక్కడ మాట్లాడుకోవచ్చుగా మన దగ్గర, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? అసలు వీరెవరో కూడా, అసలు ఈ ప్లేస్ ఎందుకు కూడా తెలియదు. నేను ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తావు? ఈ రూమ్ మా ఫ్రెండ్ అంటున్నాం, కొంచెం కూర్చొని మాట్లాడదాం రండి. ఏం మాట్లాడాలి? మాట్లాడేది ఉంటే అక్కడైనా మాట్లాడొచ్చు, ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడాలని రూల్ ఏం లేదు. ఏం కాదు, కొంచెం కూర్చొని మాట్లాడదాం రండి. ఏం మాట్లాడతావు? కొంచెం కూర్చొని మాట్లాడదాం రండి. ఎందుకంత కూర్చొని మాట్లాడదాం రండి. కూర్చోండి ఇక్కడ. ఏమైంది? ఎందుకు సతాయిస్తున్నావు నాకు చెప్పు. నేనేం సతాయిస్తున్నా? నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా రోజు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఏదో ఇప్పుడు మాట్లాడి నీకు చెప్దామని పిలుచుకొచ్చాను ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్లో. అప్పుడు నువ్వు 3 years నన్ను ఇట్లా లవ్ చేసి ఇలా ఉండి, ఇప్పుడు ఇట్లా రిలేటివ్స్ అని ఇట్లా తెలిసాక వదిలేస్తే ఎలా ఉంటుంది? అవును, నేను నీకు లవ్ చేశాను, అదంతా నిజమే. అవును, ఇక్కడ రిలేషన్ ఏముంది? నువ్వు నా కూతురు వరుస అవుతావు అంట. అది మనకు ముందేమన్నా తెలుసా? అయితే వదిలేస్తావు అట్లా? అవును, ఇప్పుడు ఎట్లయినా మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఒప్పుకోదుగా. ప్రెగ్నెన్సీ అయితే అయిపోయింది, తర్వాత అబార్షన్ చేయించుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నా వల్ల కాదు నిన్ను వదిలేసి ఉండటం. నువ్వే కావాలి నాకు. రైటే, నువ్వు అర్థం చేసుకో రాజు. నేను అర్థం చేసుకోనేం చందు, నాకు నువ్వే కావాలి చందు. రాజు, నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన ఫ్యామిలీ నీకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని పోయినా అర్థం చేసుకుంటే ఎట్లా? 3 years మూవ్ ఆన్ అయ్యి అర్థం చేసుకుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను? చెప్పు. అవును, 3 years మూవ్ ఆన్ అయినా నేను ఏం కాదని చెప్పలేదు. 3 years మనకు తెలుసా? నువ్వు నా కూతురు వరుస అవుతావు అప్పుడు తెలుసా? తెలియదు. మరి తెలియదు కదా. మనం ఇంటికి పోయినాము, అక్కడ మనకు తెలిసింది. తెలిస్తే తెలుస్తుంటే ఇప్పుడు నువ్వు నేను మ్యారేజ్ చేసుకుని పోతే మన ఫ్యామిలీ నేనైతే ఉండలేను అట్లా. నాకు నువ్వే కావాలి, ఎట్లయినా ఏమైనా నాకు నువ్వే కావాలి. ఇట్లా చెప్పి అర్థం చేసుకోజాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒప్పుకోరు, మా ఫ్యామిలీ ఒప్పుకోదు. నేను ఒప్పుకో. వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేస్తుంటాం చెప్పు. సరే, ఇప్పుడు మన ఇద్దరం పోయి మ్యారేజ్ చేసుకున్నా కూడా రేపు పొద్దున్న మీ అమ్మ నాన్న చూడాలని నువ్వు ఇంటికి పోయినా కూడా వాళ్ళ దగ్గర నువ్వు పోతావా? వాళ్ళని చూడకుండా ఉంటావా నువ్వు ఇన్ని రోజులు? ఉండలేను. మరి మనం మ్యారేజ్ చేసుకుని పోతే మన ఊర్లో ఏమనుకుంటారు? చిన్నదాన్నే ఇంత చేస్తారు మన ఊర్లో. అవును, అది కరెక్ట్. మరి 3 years ఉండి అట్లా అతను చూడు ఉండాలంటే ఉండలేరు కదా ఎవరైనా, ఏ అమ్మాయి అయినా సరే. ఉంటారా చెప్పు? ఉండలేనంటే అది వరుస ఏమవుతుంది? నువ్వు చూడలేగా. నేనేం నీకేం మ్యారేజ్ ఆ పొజిషన్ లో మీ చెల్లి ఉంటే ఏంటి చెప్పు? రైటే, మా చెల్లున్నా ఎవరున్నా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరేం చేయలేం. అర్థమైందా? నాకు తెలియదు, నాకు నువ్వే కావాలి, ఎట్లయినా ఏదైనా. ఇప్పుడు నిన్ను మ్యారేజ్ చేసుకుని పోయినావు అనుకో, ఊర్లో అంతా ఏమనుకుంటారు తెలుసా అందరూ? ఏమైనా అనుకోని, నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా, మన కాళ్ళ మీద మనం నిలబడతాం. బయటకు పోయి ఉందాం. ఎన్ని రోజులు అని ఉంటావు అమ్మ నాన్నని చూడకోకుండా? ఉందాం. ఎన్ని రోజులు అని ఉంటావు? ఇంటికి పోకోకుండా ఉంటామా? ఉంటాం. ఎన్ని రోజులు అని ఉంటావు? నాకు నువ్వు ఉంటే చాలు. మీ అమ్మ నాన్నని చూడకుండా ఎన్ని రోజులు అని ఉంటావు? ఉంటాను. ఎన్ని రోజులు అని ఉంటావు? ఉంటాను అని కాదు, ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు ఉండలేవు, నేను ఉండలేం. ఉంటే ఒక 1 year 2 years ఉంటామా? అమ్మ నాన్నని చూడకుండా ఉంటామా అన్ని రోజులు? ఉండలేము. మరి అమ్మ నాన్నలు అప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు? నిన్ను మ్యారేజ్ చేసుకుని పోతే ఎట్లుంటారు? నా అమ్మ నాన్నలేమో అక్కడ ముస్లిం. నాకు అసలు ఇదంతా కాదు, నాకు నువ్వే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ అదే మాట అంటావు? అర్థం చేసుకోవాలి నువ్వు. మళ్ళీ అదే మాట అంటావు ఏంది? ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి నువ్వు తెలుదా ఏంది? నేను చెప్తున్నాగా, రిక్వెస్ట్ చేస్తున్నాగా.
మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి రోజు అదే అదే మాట్లాడుతున్నావు, అదే వింటున్నావు. కొద్ది రోజులు బాగానే ఉంటాయిగా. నువ్వంటే ఉండగలుగుతావేమో, నేను ఉండలేను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కదా. ఉండలేమంటే ఉండాలి కొద్ది రోజులు. కొద్ది రోజులు ఉంటే అదే మర్చిపోతావుగా. కనపడితే మనిషి కళ్ళ ముందు తిరుగుతుంటే కనపడితే ఎవరు ఉండలేరు, అర్థమైందా? సరే, నువ్వు కనబడద్దంటే కనబడను అంతే కొన్ని రోజులు. ఎన్ని రోజులు అని అట్లానా? ఎన్ని రోజులు అంటే నీకు కొద్ది రోజులు కనబడుకుంటే నువ్వే మర్చిపోతా అని చెప్తున్నావుగా. నేనేం అట్లా మర్చిపోను, గుర్తుంటారు. అందరిలాగా మర్చిపోయే అమ్మాయిని కాదు కదా నేను. 3 years ఉండే సరే ఎట్లా మర్చిపోతారు? నాకు నువ్వే కావాలంటే. అటు నేను కావాలి, అటు ఫ్యామిలీ కూడా కావాలి కదా. ఒకసారి మీ ఫ్యామిలీకి ఒకసారి ఫోన్ చేసి అడుగు. నువ్వు ఇట్లా ఒక అబ్బాయిని చేసుకుంటాను, ఆ అబ్బాయి నాకు ఆ అబ్బాయి బాబాయ్ ఎట్లా ఒప్పుకుంటారు రాజు? ఒప్పుకుంటారా? ఇక్కడ బాబాయ్ నువ్వు నా కూతురు వరుస అవుతావు, ఇట్లా పెళ్లి చేసుకొని వచ్చా అంటే మేము ఒప్పుకుంటారా? మరి ఒప్పుకోరుగా. ఎట్లా ఎట్లా చెప్తున్నావు మరి ఆ మాట? అసలు నాకు ఇదంతా వద్దు, నాకు నువ్వే కావాలి. ఇదంతా వద్దు. ఏంటి అసలు వీళ్ళెవరు? మా ఫ్రెండ్స్లే రాజు. మీ ఫ్రెండ్స్ అయితే ఇట్లా తీసుకొస్తావా? మా ఫ్రెండ్స్లే రాజు, ఏం కాదు. మా ఫ్రెండ్స్ ఏం మాట్లాడిద్దామని వాళ్ళని తీసుకొచ్చు, నువ్వునే మాట్లాడుకోవాలి కదా. రైట్. ఒక మాట ఏమైంది అసలు అన్న, ఇది మా పర్సనల్ అన్న, మీరు ఎలా మాట్లాడతారు? మేము మాట్లాడుకోవాలి కదా. ప్రాబ్లం ఉందంటే మేము తీసుకొని రమ్మని చెప్పి ఏం ప్రాబ్లం ఉందని చెప్పాడు? లవ్ ప్రాబ్లం ఉందని అది కూడా వాళ్ళకి చెప్పావు? అసలు ఒక అమ్మాయి గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి నీకు కామన్ సెన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటే రాజు. వేరే వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కి. మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఏమేం చెప్పావు అసలు? నువ్వు మొత్తం చెప్పావా? మొత్తం చెప్పాను. మా ఫ్రెండ్స్ అట్లా ఎట్లా చెప్తావు? ఫ్రెండ్స్ దగ్గర చెప్పకుండా ఎట్లుండేది రాజు? మాట్లాడండి, ఏది ఉన్నా కానీ సరే సరే. అసలు అది కాదన్న, ఒక అమ్మాయి గురించి అట్లా బయట చెప్పడం కరెక్ట్ కాదు. అమ్మాయి నీ గురించి ఏం తప్పు చెప్పలేదు అమ్మా, అతను నీ గురించి ఏం చెప్పలేదు రాజు. ఏం చెప్పలేదు ఏంటి? తెలిసింది కదా. ఇప్పుడు ఇద్దరు తెలిసింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. అది ఇంకా ఇంత అవుతుంది కదా. అప్పుడు నేనే కదా బ్యాడ్ అయ్యేది. నేను బ్యాడ్ అవుతా, నువ్వు కాదు చందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ అట్లా చెప్పరు రాజు. ఎవరికి చెప్పరా? ఎవరు చెప్పరు. అట్లానా? నీ గ్యారంటీ ఉందేమో? నాకు లేదు. మీరు ఫస్ట్ మాట్లాడే ఛాన్స్ అని ఇస్తారా? ఇయ్యరా? మా సిస్టర్ లాగా అమ్మా, చెప్పేది వినండి ఫస్ట్. మీరు మా సిస్టర్ లాగా. ఏంటన్నా ఏం చెప్తారన్నా? అమ్మా ఇగో జరిగింది. ఇప్పుడు సరే మీ ప్లేస్ లో ఎవరు ఉన్నా కానీ సరే మూవ్ ఆన్ కాలేరు. సరే, మీరు అనేది కరెక్టే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు 100% కరెక్ట్ ఉన్నారు. మీరు మీ తప్పు అసలు లేనే లేదు. 3 years కదన్నా, ఎట్లుంటారన్న ఎవరైనా సరే. 3 years ఓకే. నేను ఏమంటున్నా, 3 years అయ్యింది, మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, మీరిద్దరు ఒకటే ఊరు. కానీ అతనికి తెలియదు కదా మీరు చుట్టాలు అవుతారని చెప్పేసి. ఇన్ కేసు చుట్టాలైనా కానీ సరే మరదల వరుసను అయితే పెళ్లి చేసుకుంటుండే. ఉంటే అతను కూడా ఏమంటున్నాడంటే నాతో చెప్పిండు, అన్న నేను ఆమెను వదిలేసి నేను ఉండలేను, ఆమె అంటే నాకు ప్రాణం, నేనంటే ఆమెకు ప్రాణము, పెళ్లి చేసుకుందామని ఉంది కాబట్టి నేను ఆమెను ప్రెగ్నెన్సీ చేసిన. ఒకవేళ అట్లా చేసేది లేకుంటే నేను అసలు ఆమెతో అంత దూరం ఎందుకు పోతా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మధ్యలో వరుస వచ్చింది కాబట్టి అతను చేసుకోలేను అని అంటున్నాడు. కానీ లేదంటే మాత్రం అతను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుండే కదా. ఆలోచించాలి కదా అమ్మా, ఏదైనా అతను ఎందుకు చెప్తున్నాడు అనేది ఒకటి ఆలోచించాలి కదా. ఎంతవరకు మీ పట్టు మీకే ఉంటే ఎవరు ఏం చేయలేదు. మర్చిపోలేను కదన్నా, 3 years ఉన్నాం కదన్నా. అదే అమ్మా, చందుతో నేను 3 years ఉన్నాను. ఎట్లా మర్చిపోతా అన్నా? అమ్మ 3 years ఉన్నారమ్మా, నేను ఉండలేరు అంటలేరు. 3 years ఉన్నారు. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు ఏం చేయగలుగుతారు? పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారు. మీ ఇంటికి నువ్వు, ఆయన ఇంటికి ఆయన పోడు. మీ ఇంట్లో అంటే మీ అన్నున్నాడు, మీ పేరెంట్స్ ని చూసుకుంటాడు. ఆయన ఇంట్లో అలా చెల్లె ఉంది, మొగోడు ఒక్కడే ఉన్నాడు, చెల్లె పెళ్లి కావాల్సింది ఉంది. ఇప్పుడు వరుసలు వేరే అమ్మా. ఇప్పుడు అతనికి నువ్వు బిడ్డ వరుస అవుతావమ్మా, ఎట్లా చేసుకోగలుగుతాడు? కాదన్నా, 3 years నుంచి మూవ్ ఆన్ అయ్యాము. ఇప్పుడు వరుసలు ఇంపార్టెంటా, మేము ఉన్నది ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా? మీరు ఇంపార్టెంటే, అతనికి కాదంటలేడు. ఇప్పటికీ ఆయనకి ఇంపార్టెంటే మీరు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా మర్చిపోతాను? లేదు, ఎప్పటి వరకు హ్యాపీగా ఉంటారు మీరు చెప్పండి? పెళ్లి చేసుకున్నా సరే మీకు ఒక పాపను బాబు మళ్ళీ పుట్టినా సరే, మీ అమ్మ నాన్న ఇప్పుడు మీకన్నా కొన్ని ఫీలింగ్స్ కలుగుతారే, మా అమ్మ నాన్న ఉంటే మా అమ్మ నాన్న చేతులలో ఆడుకుంటాడు అని చెప్పేసి, మీ పాపను బిడ్డను మీ అమ్మ నాన్న చేతిలో ఆడుకోవాలి అని చెప్పేసి మీకు ఉంటుంది. మీ ఇంటికి పోవాలనిపిస్తుంది. మీ ఇంటికి పోవాలనిపించినప్పుడు ఈయనని తీసుకొని పోతావు. ఏ ముఖం పెట్టుకొని ఈయన మీ అమ్మ నాన్నతో మాట్లాడతాడు? ఏ ముఖం పెట్టుకొని మీరు ఈయనని తీసుకొని పోతారు? ఏమని చెప్తారు అమ్మ నాన్నకి? బాబాయ్ వరుస అయిన చేసుకున్నా అని చెప్పి చెప్తారా?
చెప్పండి. లేదన్నా. ఆయన ఏమని చెప్తాడు వాళ్ళ అమ్మ నాన్నకి? ముసలోళ్ళు ముందే ఛాన్స్ కూడా ఎట్లా చెప్తారు రమేష్? ఊళ్ళల్లో డేంజర్ ఉండదు భయ. ముసలోళ్ళు అయ్యాక ముందే. ఊర్లలో ఏమైనా గుండె వలిగి ఏమన్నా అయితే పట్టింపులు అయితే ఘోరంగా ఉంటాయి. ఎవరు బాధ్యులు? సరే నువ్వు పెళ్లి చేసుకుందామని అంటున్నావు, ఆయన వదిలేసి రమ్మంటున్నావు. తల్లిదండ్రులు ఇద్దరు ముసలోళ్ళు, ఒక చెల్లి ఉంది. రేపటి రోజు నేను పెళ్లి చేసుకొని వచ్చిండు, వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి ఏమన్నా అవుతుంది, వాళ్ళ చెల్లి అన్నదా కదా? అవుతుంది. అవుతుంది కదమ్మా. మరి ఆలోచించాలి కదమ్మా. పొరపాటు అయిపోయింది అక్కడ. ఆయన ఏమంటున్నాడు? పొరపాటు అయిపోయింది. దానికి ఆయన మీరే చెప్పండి అన్న సొల్యూషన్ ఎట్లుండాలి అతన్ని వదిలేసి. మీరు చెప్పండి మరి సొల్యూషన్. మీరు చెప్పండి ఎట్లుండాలి అతన్ని వదిలేసి. అన్నీ మీరే చెప్తున్నారు, ఇట్లా బాబాయ్ అంటున్నారు, ఇంట్లో ఒప్పుకోరు అంటున్నారు, అన్నీ మీరే అంటున్నారు కదా, చెప్పండి మరి మీరు. మరి ముందు చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? మనం అబార్షన్ చేయించుకోను అనేది ఉండే, మళ్ళీ ఎందుకు చేయించుకున్నావు? అప్పుడు ఒప్పుకొని నువ్వు కూడా కన్విన్స్ అయినట్టే కదా, అక్కడ ఒప్పుకొని ఆలోచించినావు కదా, నువ్వు కూడా ఆలోచించినావు, అటు సైడ్ నుంచి నువ్వు కూడా ఆలోచించినట్టే కదా. అక్కడ ఒప్పుకొని అబార్షన్ చేయించుకున్నావు, అంతా అయిపోయింది. 4 months 3 months గమ్మునున్నావు, మళ్ళీ వచ్చినావు, మళ్ళీ టార్చర్ చేస్తున్నావు, చచ్చిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. 3 months మూవ్ ఆన్ అయ్యాక చందుతో ఎట్లా మర్చిపోతాను? 3 months 3 years సారీ. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఫైనల్ ఒక మాట చెప్పండి అమ్మా. మీరే చెప్పండి అన్న. అదే మీరు అంటున్నారు కదా, నేను చందునే చేసుకుంటా లేదంటే చచ్చిపోతా అన్నట్టు అంటున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీరు ఏమంటున్నారు? అతను ఇంకా అసలు అతను నాకు కనపడకూడదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్. ఇప్పుడు నేను చెప్పిన వాటికి మీకు ఓకేనా? లైక్ అంటే అది కరెక్టే అన్న. రేపు అక్కడ ఊర్లో అందరూ పరుగు పోతుంది, అందరూ ముందు పేరెంట్స్ సఫర్ అవుతారు నా వల్ల. వాళ్ళు సూసైడ్కి పోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా అమ్మ ఇట్లా చేసింది, చదువుకోవడానికి పంపిస్తే ఈ విధంగా చేసింది చదువుకోకుండా అని అనుకుంటారు కదా. అది కూడా ఒకవేళ అట్లా అనుకున్నా సరే, అతను వేరే వరుస కాదు, ఎవరో ఎక్స్ పర్సన్ ఉండి మీరు చేసుకున్నా సరే కొన్ని రోజుల తర్వాత మీరు కాంప్రమైజ్ అవుతారు. సరే నా బిడ్డ ఇట్లా చేసిందేమో అని చెప్పి తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. కానీ వన్స్ అతను బాబాయ్ వరుస అని తెలిసినాక మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేసినా సరే ఊర్లో ఎట్లుంటుంది అంటే ఒక్కటి పాకితే 10 మందికి పాకుతారు. ఒక్క మనిషికి తెలిస్తే మీరు వెళ్తున్న ప్రతిసారి మీ వరుస గురించే మాట్లాడతారు, కానీ మిమ్మల్ని ఏమంటారు లైక్ మొగుడు పిల్లాలని మాట్లాడరు. అవును. కాబట్టి ఏం చేసినా సరే మీరు ఆలోచించాలమ్మా. ఇప్పుడు అతను అంతగానం చెప్పిండు, మీకు చెప్పినా కానీ సరే మీరు ఇంటలేరు అంటే మీ జిద్దు మీ పంతం మీకే ఉంటే ఎట్లయితే చెప్పు. అది కరెక్ట్ అన్న. ఇవమ్మా నేను ఒకటి చెప్తున్నా, నా చెల్లెలే కనుక్కొని చెప్తున్నా. నా చెల్లి ఉన్నా కానీ సరే నేను ఇక్కడ ఇదే పరిష్కారం చేస్తాను. అతను నా ఫ్రెండ్. నేను ఏమంటున్నా అంటే ఇద్దరు విడిపోవడమే కరెక్ట్. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ సరే ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉండలేరు. పక్కా మీ మధ్య గొడవలు అవుతాయి, మీ ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు అవుతాయి, దూరంగా డేంజర్ గొడవలు అవుతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముసలోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. వాళ్ళు పెళ్లి చేసుకుని గ్యారెంటీ ఇస్తారు, గ్యారెంటీ కూడా లేదు, ఆమె కూడా ఇవ్వలేదు గ్యారెంటీ అసలు. కాబట్టి మీరు మూవ్ ఆన్ కావడమే మంచిదమ్మా. ఏముందమ్మా ఒక 2 సంవత్సరము చెప్పడం ఈజీ, చేయడం అంటే మీరు అనుభవించినారు, మీ కష్టం. ఎవరిని చూసినా చంద్రువే గుర్తొస్తాడు కదా అన్నప్పుడు ఫేస్, అప్పుడు గుర్తుకొస్తాడు. అదే ఇంకా కష్టమో నష్టమో వరకు ఊర్లోకి రావాలి మనం అయిపోవాల్సిందే, ఇంకా ఏం చేయలేం మనం. అతను కూడా బాధపడుతున్నాడు. అతను కూడా నాకు ఇంతకుముందు చెప్పుకుంటూ ఏడ్చిండు, నాకు ఇట్లా అయ్యిందన్నా, ఇది పరిస్థితి, నేను ఏం చేయలేనన్నా అని చెప్పేసి అతను చాలా బాధపడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు అతను ఏం బాధపడతాడు. సరే అన్న చెప్తున్నా. ఇప్పుడు నాకు ఒక 2 minutes నేను చెప్పేది అన్న. చెప్పండి. అతను నేను కలిసి 3 years ఉన్నాం కదా, నేను మర్చిపోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అతని మీద నాకు చాలా ఉంది ప్రేమ, నేను మర్చిపోలేను చంద్రుని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మళ్ళీ ప్లస్ అందుట్లో అతని ఫేస్ నాకు కనపడకూడదు. కనపడిందంటే మళ్ళీ అతనే గుర్తొస్తాడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మూవ్ ఆన్ కాలేను, అంటే ఇప్పుడు మీరు మళ్ళీ మొదటికి వస్తాను నేను. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తాను, ఈ ప్రాసెస్లో అతను మళ్ళీ మీకు కనిపించొద్దు అంతే అన్న. ఏం లేదు. నేను అతని దగ్గర నుంచి ఒక మాట ఇప్పిస్తాను. బ్రో ఆమె ఏమంటుందంటే, ఆమె కన్విన్స్ అయ్యింది, నేను మర్చిపోతా, నేను మూవ్ ఆన్ అయిపోతా. నీ దగ్గర నుంచి నువ్వు ఆమెకు కనిపించడమే కాదు, నువ్వు ఆమెకి మెసేజ్ కానీ కాల్ కానీ నువ్వు నంబరే చేంజ్ చేసి సోషల్ మీడియాలో కూడా ఏమేమి అన్ని తీసేసి ఆమె అసలు ఒక నోటిఫికేషన్ రాకూడదు. అతను ఏమైనా చచ్చిపోయినా కానీ సరే, ఏమైనా అయినా కూడా సరే, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు ఏం మెసేజ్ రావు. వాళ్ళ ఫ్రెండ్స్ చేసినా అతనే గుర్తొస్తాడు. కాబట్టి ఎవరు వద్దు నాకు. ఆమె అట్లా అంటుంది. ఇప్పుడు నువ్వే ఇంకా నీ సైడ్ నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆమె ఒప్పుకుంది, ఆమె మూవ్ ఆన్ అవుతా అని చెప్పేసి అంటుంది. నా కంటికి కూడా కనపడకూడదు. నువ్వు ఆమె పెళ్ళి అయ్యేంత వరకు ఆమె కంటికి కూడా కనబడకు.
ఆ ఊరికి కూడా పో. బెటర్. తను ఎందుకంటే తను క్లారిటీగా చెప్పేసింది. మూవ్ ఆన్ అవుతా అంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయిన దాని తర్వాత వేరే పెళ్ళి అనేది కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి మూవ్ ఆన్ అవ్వండి, ఇంకో పెళ్ళి చేసుకోండి. మీ పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళి అయినా సరే, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ మీకు లైఫ్లో ఆయన కనిపించాడు, ఆయన ముఖం కూడా మీకు చూపించాడు, అన్నిట్లో బ్లాక్ చేస్తాడు. అయినా కూడా బాధ ఉందమ్మా, మీరు అనుకుంటున్నారు ఆయన బాధ ఏం లేదు, కానీ నాకు చెప్పుకుంటూ ఎంత ఏడ్చిండో అంతకుముందు నాకు తెలుసు. ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ ఏడవడంలోనే నాకు అర్థమైపోయింది ఆయన ఎంతగానో మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అనేది. కానీ ఇక్కడ మీ సైడ్ కూడా ఆలోచించండి, మీ ఫ్యామిలీ నుంచి ఆలోచించండి, అదే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఆలోచించండి. తీసుకున్నాడు. ఆలోచన నేను కూడా పెద్ద మనుషులు చేసుకునే ఇక అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అతను ఎవరితో ఉన్నా మంచిగా ఉండి హ్యాపీగా ఉంటే చాలు దాన్ని. ఓకేనా బ్రో? ఇంకా నువ్వు ఏమైనా మాట్లాడేది ఉంటే లాస్ట్ టైంతో మాట్లాడుకో. థ్యాంక్ యూ రాజు. సారీ, నేను ఏమన్నా నాకు ఇబ్బంది పెట్టుంటే నేను ఏమనుకోవద్దాను. ఏమొద్దు, నువ్వు చేసింది చాలు ఇప్పటి వరకు చాలు. అయిపోయింది బ్రో, సాల్వ్ అయితే అయిపోయింది కదా. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వీడియో కూడా పెట్టినాం, నంబర్ తీసేసేది. ఎందుకంటే వీడియో కూడా పెట్టినాం, ఎందుకంటే తను ఒప్పుకుంది అన్నట్టు మనకు ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర కూడా. ఒకటి రేపటి ఆ రోజు ఆ అమ్మాయికి ఏమన్నా అయినా కానీ సరే మళ్ళీ నీ మీదకి వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు తప్పు చేసినావు అంటే నేను నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయనట్టు కాదు, నేను ఇద్దరికి ఒకే విధంగా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయారు, ఇద్దరు తెలియక చేసారు. మీకు తెలియదు అంటే వరుస అవుతుందని తెలియదు. ఒకవేళ ఇప్పుడు వరుస అనేది అడ్డం లేకుంటే మీరు ఈ పాటికి పెళ్లి చేసుకునేవాళ్ళు. వరుస ఉంది కాబట్టే, ఆ వరుస అనేది అడ్డం వచ్చింది కాబట్టి మీరు ఇట్లా విడిపోవడం జరిగింది, లేకపోతే మీరు పెళ్లి చేసుకుంటుండే. కాబట్టి తర్వాత ఏం జరిగినా కానీ సరే ఇంకొక వీడియో అనేది ఉంటుంది, లైక్ నువ్వు ఇట్లా చెప్పిన ఆమెకి కన్విన్స్ అయ్యింది అని ఉంటుంది. ఏమైతే జరగదు, కానీ నువ్వు నీ జాగ్రత్తలు నువ్వు నీ దోస్తులకు చెప్పుకో. పోయిందా వెళ్ళిపోయిందా? నువ్వు నీ దోస్తులకు చెప్పుకో, నీ మొత్తం సర్కిల్ ఇంత ఆ అమ్మాయికి మీ ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పుకో. నీ చెల్లికి కూడా అమ్మాయితో కాంటాక్ట్ కట్ చేయించేసి. ఓకే, నువ్వు ఇంకా నీ ఇష్టం బ్రో. ఇంకా తర్వాత ఇంకా నువ్వు ఏం చేస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొంచెమన్నా అమ్మాయి మూవ్ ఆన్ అయ్యే టైంలో నువ్వు అమ్మాయిని కొంచెమన్నా డిస్టర్బ్ చేసినట్టు మళ్ళీ నీకు ఆ అమ్మాయి గుర్తుకొచ్చి నువ్వు అమ్మాయి దగ్గర పోవడం కానీ జరిగిందని తర్వాత నేను ఏం చేయలేను. ఇంకా పెళ్లి చేసుకొని ఇంకా మీరు ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వాల్సిందే. సరే ఇంకా హెల్లు బ్రో. అన్న థ్యాంక్స్ అన్న. నేను అసలు ఆ బాబు ఒప్పుకోదనుకున్నా అన్న. నాకు ఫోన్ చేసి సతాయిస్తుండే అన్న. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నా, నేనే కన్విన్స్ అయినా మీ మాటలకి. బాగా చెప్పాను. ఇక మనం చెప్పుకునే పద్ధతిలో ఉంటుంది బ్రో, ఏదైనా కానీ సరే మనం ఒప్పించుకునే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఇంకా నువ్వు ఇంకా అమ్మాయితో మాత్రం కనిపించకు, సరేనా? లేదు, నువ్వు వెళ్ళు ఇంకా. రైట్ బ్రో. బ్రో.